శంషాబాద్ మున్సిపాలిటీలో ఒక స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈ టోటల్గా అనాథరైజ్డ్ ఉన్నటువంటి ఏదైతే యూనిపోల్స్ లేకపోతే అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ అయ్యి ఉన్నాయో వాటిని తీయటం మొదలెట్టాము. సో ఇది అంటే దీంట్లో 2 రకాలుగా ఉన్నాయి. కొన్ని ఏదైతే పర్మిషన్ ఎక్స్పైర్ అయ్యి అంటే ల్యాబ్స్ అయ్యి తర్వాత గవర్నమెంట్ పాలసీ దీనికోసం ఎదురు చూసేటటువంటి ఒక కేటగిరీ ఉండగా, రెండో కేటగిరీ అసలు టోటల్గా అనాథరైజ్ అంటే అసలు టోటల్గా వాళ్ళు ప్రభుత్వానికి రూపాయి కట్టకుండా వాళ్ళు మటుకు ఏదో దాన్ని లీజ్కి ఇచ్చో లేకపోతే పబ్లిక్ నుంచి ఎవరైతే వాళ్ళు కస్టమర్స్ ఉంటారో వాళ్ళ నుంచి వాళ్ళు మనీ కలెక్ట్ చేస్తూ గవర్నమెంట్కి అబ్సల్యూట్గా అసలు ఎటువంటి మనీ కట్టకుండా ఉండేటువంటి ఫస్ట్ ఐడెంటిఫై చేసి వాటిని తీస్తున్నాము. ఇది అన్ని మున్సిపాలిటీస్లోనూ టోటల్గా ఈ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దాకా ఉంటుంది. సో అన్నింటిలో కూడా ఇది చేయటం చేస్తాము. యూనిపోల్స్ అండ్ అట్లానే మన ఏది హోర్డింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా. అండ్ ఈ ఏదైతే కనుక కొంత క్లారిటీ కావాల్సిందో అది కూడా మేము గవర్నమెంట్తో డిస్కస్ చేసి దాని మీద కూడా ఇది పాలసీ గురించి కూడా వారితో డిస్కషన్ చేసిన తర్వాత ఫర్దర్ మా కార్యాచరణ కూడా ఉంటుంది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఎన్ని అనుమతులు